నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతదేశ వ్యాప్తంగా పాస్పోర్టు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ సమస్యల కారణంగా పాస్పోర్టు సర్వర్లు ఒక్కసారిగా మొరాయించాయి. దీంతో ఆన్లైన్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సర్వర్ల డౌన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన తీవ్రంగా పడింది. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలలోని పాస్పోర్టు కార్యాలయాలలో సర్వర్లు పనిచేయకపోవడంతో సేవల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ పాస్పోర్టు సేవా కేంద్రం వద్ద ఉదయం నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. సర్వర్లు ఎప్పుడు తిరిగి పనిచేస్తాయో తెలియక గంటల తరబడి పాస్పోర్టు ఆఫీసు వద్దే పడిగాపులు కాశారు. కొత్త పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారు, రెన్యువల్ కోసం వచ్చిన వారు, పాస్పోర్టు పాడైపోయి కొత్త వాటికి స్లాట్ బుక్ చేసుకున్న వారు పెద్ద ఎత్తున పాస్పోర్టు కార్యాలయానికి చేరుకున్నారు. అపాయింట్మెంట్ తీసుకున్న వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. సర్వర్లు స్లో కావడంతో దరఖాస్తు ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగడం లేదని చెప్పేసి అభ్యర్థులు చెబుతూ ఉన్నారు. సాంకేతిక సమస్య పైన అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన స్లాట్ ప్రకారం సమయానికి ఆఫీసుకు వస్తే కనీసం లోపలికి కూడా అనుమతించడం లేదని మండిపడుతూ ఉన్నారు. సర్వర్లు మొరాయించిన విషయాన్ని కనీసం ఫోన్కు మెసేజ్ రూపంలో కూడా తెలపడం లేదని వాపోతూ ఉన్నారు. అలాగే పాస్పోర్టు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి చూద్దామంటే కనీసం కూర్చోవడానికి కుర్చీలు, తాగడానికి మంచినీళ్లు కూడా లేక అవస్థ పడుతూ ఉన్నట్లయితే ప్రజలు తెలిపారు. విజయవాడ పాస్పోర్టు కార్యాలయానికి కేవలం స్థానికులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలైతే తరలి వచ్చారు. రాయలసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాలో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరుతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా దరఖాస్తుదారులు విజయవాడకు తరలి వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్లాట్ సమయం కేటాయించడంతో లోపలికి అనుమతించకపోవడంతో తమ సమయం దాటిపోతుందని చెప్పి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేశారన్నమాట. ప్రస్తుతానికి పాస్పోర్ట్ అధికారులు ఉన్న అపాయింట్మెంట్లు ఏవైతే ఉన్నాయో రీషెడ్యూల్ చేశామని చెప్పేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కే మీరు మళ్ళీ ఎప్పుడు రావాలని చెప్పేసి మెసేజ్ వస్తుందని చెప్పేసి పాస్పోర్ట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేవారు పాస్పోర్టుకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.